హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దీని కింద మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే చాలామంది ఇటీవల ఈ అకౌంట్ క్లోజ్ చేసుకుంటున్నారు. దీంతో 2.30 లక్షల వరకు బెనిఫిట్ కోల్పోతున్నారు. అవేంటో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అణగారిన వర్గాలకు బ్యాంక్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన స్కీమ్ పీఎం జన్ధన్ యోజన పీఎంజేడీవై. ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలే ఈ స్కీమ్ లబ్ధిదారులుగా ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ను ఆధార్ మొబైల్ నంబర్తో అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు 50 కోట్ల మందికి పైగా అకౌంట్లు తెరిచారు. వీటిల్లో 2 లక్షల కోట్లకు పైగా నగదు డిపాజిట్ చేశారు. సగటున ఒక్కో ఖాతాలో 4076 నగదు ఉంది. ఈ జన్ధన్ అకౌంట్లను ఇటీవల చాలామంది మూసివేసేందుకు చూస్తున్నారు. వారు ఎన్నో బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. జన్ధన్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖాతా తెరిచే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించింది కేంద్రం. ఈ స్కీమ్ కింద చాలామంది అకౌంట్లు తెరిచారు. అయితే జన్ధన్ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే మరో అకౌంట్ ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇలా ఒకే బ్యాంకులో ఒకే ఆధార్తో 2 అకౌంట్స్ ఉంటే ఆన్లైన్ లావాదేవీలు చేయలేరు. యోనో, ఎస్బీఐ వంటి వాటిల్లో లాగిన్కు అవకాశం ఉండదు. ఈ కారణంతోనే ఇటీవల జన్ధన్ అకౌంట్లను క్లోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జన్ధన్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం వల్ల 2.30 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. జన్ధన్ ఖాతా కలిగిన వాళ్లకు ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డుపై 2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇంకా వీరికి 30,000 వరకు బీమా ఉంటుంది. అకౌంట్ ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబానికి డబ్బులు వస్తాయి. ఇంకా ఇవి జీరో అకౌంట్లు. ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి 10,000. అకౌంట్లో డబ్బులు లేకున్నా 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లింక్ చేసుకొని వాళ్ళు ఈ బెనిఫిట్స్ పొందలేరు. ఇప్పటివరకు జన్ధన్ అకౌంట్ తెరవకుంటే మొదట సమీప బ్యాంకుకు వెళ్ళాలి. జన్ధన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం, ఆధారపడిన వారి సంఖ్య, నామినీ మొదలైనవి పూరించాలి. దీనికి 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు అర్హులు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వంటి జిరాక్స్ సమర్పించాలి. అకౌంట్ ఓపెనింగ్కు ఎలాంటి ఫీజు వసూలు చేయనక్కర్లేదు. యాక్సిడెంట్కు గురైతే క్లెయిమ్ కోసం క్లెయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికేట్, ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆధార్ వివరాలు సబ్మిట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.